గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 17వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీతిమంతులను దండించుట న్యాయము కాదు, అది వారి యథార్థతను బట్టి మంచి వారిని హతము చేయుటే. నీతిమంతుల్ని దండించుట న్యాయము కాదు, అది వారి యథార్థతను బట్టి మంచి వారిని హతము చేయుటయే. చదవబడిన వాక్యంలో మనం ఎక్కడైనా సరే ఉద్యోగం చేస్తున్న చోట, లేక మన ఇంట్లో, సంఘంలో, సమాజంలో నీతిమంతులకు ఇవ్వవలసిన గౌరవము, న్యాయము జరగకుండా ఇవ్వకుండా, ఆ నీతిమంతులను దండించి, నీతిమంతులను శిక్షించి, నీతిమంతులను బాధిస్తే ఉన్న మంచిని చంపేయడమే. సమాజంలో ఉన్న, సంఘంలో ఉన్న మంచిని చంపేసేవారం అవుతాము అనే సత్యాన్ని తెలుసుకో అని ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో చెప్తున్నారు. నిజాయితీగా పనిచేసే ఉద్యోగిని అన్యాయంగా శిక్షించడం మనం ఈ యొక్క సమాజంలో చూస్తున్నాం. ఏ వ్యక్తి అయితే నిజాయితీగా పనిచేస్తాడో ఆ వ్యక్తికి మరి అన్యాయంగా ఇతరులు లేక అధికారులు ఆ వ్యక్తిని శిక్షించడం, లేక ఉన్నట్టుగా యథార్థంగా మాట్లాడితే ఆ వ్యక్తిని అందరూ కూడా తప్పుగా చూపించడం. ఎందుకంటే సామెత ఉంది కదా, యథార్థవాది లోక విరోధి అని. ఎంత యథార్థంగా మాట్లాడితే అలాగ తప్పుగా చూపించడం, మంచి మనిషిని అసూయతో చూడడం అనేది విపరీతమైపోయింది ఈ లోకంలో. ఎవరో చేస్తున్నారా అని కాదు, మనం అలా చేస్తున్నామా? మనం అలా చేస్తే దేవుని చిత్తానికి విరోధంగా జీవిస్తున్నాం అనే సత్యాన్ని గమనించాలి. మనం ఏమి న్యాయాధిపతులు కాదు తీర్పు తీర్చడానికి అనుకోవచ్చు, కానీ మన స్నేహితుల మధ్య, మన కుటుంబంలోనే యథార్థంగా మాట్లాడినప్పుడు తీర్పు తీర్చడం కాదు, కనీసం ఆ యథార్థతకి సపోర్ట్గా నిలబడుతున్నావా? లేక దుర్మార్గుడు బలవంతుడు అని చెప్పేసి మంచి వాణిని తప్పుగా మనం చిత్రీకరించి మాట్లాడుతున్నామా? మన మాటల్లో దేవునికి లెక్క చెప్పుకోవాలా? మనుషులను సంతోషపరచు వారిగా ఉంటే దేవుని సంతోషపరచలేం. మంచి వారికి శిక్ష విధించడం, చెడ్డవారిని ప్రోత్సహించడం, ఇటువంటి చాలా చోట్ల మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. జరగని మనం అలా చేస్తున్నామా? నీతిమంతుల్ని గౌరవిస్తే ఈ సమాజం బాగుపడుతుంది. నీతిమంతులు ప్రోత్సహిస్తే ఆ నీతిమంతులు ఈ లోకానికి ఆదర్శంగా ఉండి వారి నీతిని బట్టి 10 మందిని ఆ నీతి మార్గంలో నడిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యాయాధిపతులు, అధికారులు, దేవుడు మీకు ఇచ్చిన స్థితిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, గౌరవాన్ని బట్టి, ఘనతను బట్టి దేవుడు చూస్తున్నాడు. మనం అధికారులమైనా, మన న్యాయాధిపతులమైనా తప్పు తీర్పు తీరిస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎదటి వాని ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత బద్దతో నీవు కూడా కొలియబడతావు, జాగ్రత్త అని బైబిల్ మనల్ని హెచ్చరిస్తుంది. బైబిల్లో ఎంతోమంది న్యాయాధిపతులు, అధికారులు వారి యొక్క స్వలాభానికి లేక ప్రజలను సంతోషపరచడానికి దారుణమైన అన్యాయపు తీర్పులు తీర్చారు. యోసేపు జీవితమే చూద్దాం. పొతీఫర్ అనే ఒక గొప్ప అధికారి ఇంట్లో పనిచేస్తున్నాడు. యోసేపుని పొతీఫర్ చాలా బాగా చూశాడు. అతనిలో నీతిని చూశాడు, అతనిలో యథార్థతను చూశాడు. అతను వచ్చిన తర్వాత ఎన్ని రెట్లు అతని జీవితం, అతని ఇంట్లో రెవెన్యూ, ఫైనాన్స్ అంతా ఎలా దేవుడు డెవలప్ చేశాడో చూశాడు. అంతగా చూసి, అంతగా నమ్మిన తర్వాత యోసేపుకి తన ఇంటి యొక్క తాళాలు మొత్తం తనకి ఇచ్చి, నువ్వే మేనేజర్గా ఉండన్నాడు. బానిసగా ఎంటర్ అయ్యాడు యోసేపు, మేనేజర్ని చేశాడు. అందులో కూడా యథార్థంగా ఉన్నాడు. కానీ అతనికి తెలియదు పొతీఫరు భార్య దుర్మార్గురాలని. ఆ యోసేపు ఇంటికి వచ్చిన పనివాని మీద పొతీఫరు భార్య కన్నేసింది. ఆమెతో కలిసి వ్యభిచరించమంటే యోసేపు పారిపోయాడు. అలాగని చెప్పి తాను అల్లరవుతుందని చెప్పి ముందుగానే యోసేపు మీద నిందేసింది. బహుశా యోసేపుని పొతీఫరు పిలిచి అడిగి ఉంటాడు. యోసేపు యథార్థంగా చెప్పుంటాడు. అయినప్పటికీ పొతీఫరు యోసేపుని ఏమాత్రము కూడా అతని నీతిని కానీ అతని వైపు న్యాయపు తీర్పు కానీ తీర్చకుండా తన భార్యనే వెనకేసుకొచ్చాడు. యోసేపుని అన్యాయంగా శిక్షకు విధించాడు. గమనించండి, పొతీఫర్ కనుక యోసేపుకి క్యారెక్టర్ని అంత బాగా స్టడీ చేసిన వాడు న్యాయంగా తీర్పు తీర్చుంటే తన భార్య తప్పని చెప్పి భార్యని దండించేవాడు, గద్దించేవాడు. కానీ ఎక్కడ తన భార్య అల్లరవుతుందని చెప్పి తల్లిదండ్రులు ఎవడో లేని అనాథగా వచ్చాడు, బానిసగా వచ్చాడు, అదేదో వీడి మీద నిందను తోసేద్దామని చెప్పి తోసేశాడు.
కానీ దేవుడు యోసేపుని విడిచిపెట్టలేదు. అదే పొతీఫర్కి బాస్గా దేవుడు చేశాడు. ఈ విధంగా మన స్కిన్ని కాపాడుకోవడానికి నీతిని తప్పుతున్నామా? లేక మన ప్రిస్టేజ్ కొన్నిసార్లు మాటిచ్చేసానంతే. భక్తుడైనటువంటి దానియేలు జీవితంలో చూడండి, దానియేలుని చంపుతున్నారని రాజు అయిన దర్యావేషుకి తెలుసు, అన్యాయ కుట్రని చెప్పి. కానీ రాజాజ్ఞను నేనేం మార్చలేదని చెప్పి దానియేలుని సింహాల బోన్లో వేశాడు. మళ్ళీ అదే రాజు ఏడుస్తాడు ఉదయమే వచ్చి, నిత్యము ఓ దానియేలు, నిత్యము నువ్వు పూజించుచున్నా, నువ్వు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షించాడా అని ఏడుస్తూ ఉంటే రాజు చిరంజీవి అగుగాక అంటాడు. చేతకాని మాటలు. రాజు అధికారం ఉంది, కానీ నా ప్రిస్టేజ్ పోతుంది నేను ఇచ్చిన రాజాజ్ఞను కాదంటే. బాప్తిసమిచ్చు యోహాన్ని చంపించడం రాజైన హేరోదు అగ్రిప్పాకి ఇష్టం లేదు. అన్యాయంగా మరి అక్కడ కుట్ర జరిగింది. అయినప్పటికీ కూడా నేను అందరిలో మాటిచ్చాను, నేను అందరిలో ఈ చిన్న పాపకి మాటిచ్చాను, బాగా డ్యాన్స్ అయితే నువ్వేం కావాలో కోరుకో అంటే కోరుకుంది. అతను తల అడిగింది. కనుక నా ప్రిస్టేజ్ పోకుండా ఉండాలంటే నా మాట నిలబెట్టుకోవాలా, అతనికి అన్యాయం జరిగినా పర్లేదని చెప్పి అన్యాయంగా తల కొట్టించాడు బాప్తిసమిచ్చు యోహాను తలని. గమనించండి, నా స్వలాభమా, నా ప్రిస్టేజా, నా గౌరవమా, నా ఘనత, నా ఇచ్చ, లేక ప్రజలను సంతోషపరచడమా? పిలాతుకు తెలుసు యేసు ప్రభు నీతిమంతుడని, కానీ అన్యాయపు తీర్పు తీర్చాడు. కారణం ప్రజలను సంతోషపరచడానికి. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నీతిమంతుడిని నువ్వు కప్పిపుచ్చడానికి ట్రై చేసి అన్యాయపు తీర్పు తీరుస్తూ ఉంటే ఆ అన్యాయపు తీర్పు ఏదో ఒక రోజు నీ మీదకి, నీ కుటుంబం మీదకి వస్తుంది, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రభువా, నా జీవితకాలం అంతా నువ్వు నన్ను ఏ స్థితిలో పెట్టినా, ఇతరులకు అన్యాయం చేసే స్థితి, నేను అన్యాయపు తీర్పు, అన్యాయపు మాట, అన్యాయపు క్రియ నేను చేయకుండా నన్ను రక్షించు ప్రభు దేవుడిని అడుగుదాం. నీతివంతుని కనుక దండించి దుష్టుని ఎంకరేజ్ చేస్తే మంచిని ఈ లోకంలో చంపిన దుర్మార్గులం అవుతామని సత్యాన్ని గమనించి నీతికి నిలబడదాం, సత్యానికి నిలబడదాం, యథార్థతను ప్రోత్సహిద్దాం. దేవునికి మహిమార్థంగా, మనకి దీవెనకరంగా, ఇతరులకు ప్రోత్సాహకరంగా జీవిద్దాం. దేవుడు అట్టి కృప, అట్టి పరిశుద్ధాత్మను నడిపింపు మనకిచ్చి మనం దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవ, మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, నిన్ను సంతోషపరచడానికి మేము బ్రతకాలి తప్ప మా అధికారుల్ని, రాజకీయ నాయకుల్ని, నైనా మా బంధువుల్ని, మా రక్త సంబంధులు, మా స్నేహితుల్ని, మా కుటుంబస్తుల్ని సంతోషపరచడానికి ఇంకో వ్యక్తికి అన్యాయపు తీర్పు తీర్చడం అనేది ఎప్పుడు జరగకుండా మమ్మల్ని, మా కుటుంబస్తులను రక్షించండి ప్రభు. మా తండ్రి ప్రేమానురాగాలు మనుషులతో ఎవరితో ఎలా ఉన్నా నీతికి మించిన ప్రేమానురాగాలుగా కాకుండా నీతికి లోబడే ప్రేమానురాగాలుగా మమ్మల్ని నడిపించండి. ఎవరికి పక్షపాత తీర్పులు తీర్చకుండా మా ప్రతి తీర్పులో లేక ప్రతి మాటలో నువ్వు మాకు ఇచ్చే అది ఏ చిన్న అధికారమైనా యథార్థంగా జీవించి నీ ఫలమును పొందుకొని, అయ్యా మేము ఎదుటి వారిని ఎలా తీర్పు తీరుస్తామో, ఎలా కొలుస్తామో అదే విధమైన ట్రీట్మెంట్ నువ్వు మాకు ఇస్తానన్నావు. కాబట్టి నీ ద్వారా గ్రేషియస్ ట్రీట్మెంట్ మేము పొందుకోవడానికి, ఎదుటి వారి పట్ల కృపాసహితమైన జీవితం మేము జీవించే భాగ్యం మాకు దయచేయమని, నీ ఆత్మ సహాయము, నీ ధైర్యము, నీ కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి మనలను నీతి యథార్థ మార్గంలో నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.